అమ్మకు నమస్కారం. అదేంటి ఎప్పుడు అందరికీ నమస్కారం అంటారు కదా అని అనుకుంటున్నారు కదూ. ఈసారి అమ్మకు మాత్రం ఎందుకు చెప్పానంటే, మాతృదినోత్సవం సందర్భంగా అందరూ అమ్మ గురించి మాట్లాడుకుంటుంటే నాకు కూడా మా అమ్మ గురించి చెబుదామనిపించింది. అందుకే అమ్మ మీద ప్రేమ ఉన్న వాళ్ళందరూ ఈ వీడియోను ఆఖరు వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం లీప్ సంవత్సరం ప్రతి 4 ఏళ్లకు ఎలా వస్తుందో, ప్రజాస్వామ్య దేశంలో ప్రతి 5 ఏళ్లకు ఎన్నికల సంవత్సరం అలాగే వస్తుంది. అత్యవసర విధులలో ఇది ఒకటి కాబట్టి ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆ విధులను ఎంత కష్టమైనా సరే నిర్వహించాల్సిన అవసరం ఉంది. మా మగ పంతులతో చూసుకుంటే ఆడ టీచర్లకు అవస్థలు అధికంగానే ఉంటాయి. అయినా సరే ఎప్పటికప్పుడు ఎన్నికలను విజయవంతం చేస్తుంటాం. అదిగో అలా విజయవంతం చేయడానికే ఈ ఎన్నికల డ్యూటీకి కూడా బయలుదేరాను. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 8 గంటలకల్లా కొత్తగూడెంలో ఉండాలి కనుక పెందలాడే ప్రయాణమై ఫ్రెండ్స్తో కలిసి బస్సులో బయలుదేరాను. దారి పొడుగునా మా మధ్య గత ఎన్నికలలో మేము ఎదుర్కొన్న సమస్యలు, అధిగమించిన సందర్భాలు, ఇలా వాటి తాలూకు జ్ఞాపకాలు కథలు కథలుగా సాగాయి. నేనైతే టిఫిన్ చేయలేదన్న విషయాన్ని కూడా మర్చిపోయి మాటల్లో పడిపోయాను. అంతలోనే ఏదో హడావుడిగా అనిపిస్తే ఈ లోకంలోకి వచ్చాను. అది కొత్తగూడెం రామచంద్ర కాలేజీ. అదే మా డిస్ట్రిబ్యూటింగ్ సెంటర్ కూడా. అందుకే ఆ కోలాహలం. బస్సు దిగి మేం కూడా ఆ జనప్రవాహంలో కలిసిపోయాం. సెక్టరల్ ఆఫీసర్లు దయచేసి ఒక అనౌన్స్మెంట్ అండి. మీకు ఇప్పటి వరకు ప్రజెంట్ అయిన వివరాలు ఆర్టీఓ గారికి మెసేజ్ పెట్టండి. సార్ నమస్తే, బాగున్నారా? లాస్ట్ ఎలక్షన్లో కూడా మనం ఇక్కడే కలుసుకున్నాం, గుర్తుందా? మేడం ఎలా ఉన్నారు? మీకు డ్యూటీ ఎక్కడొచ్చింది? ఇలాంటి మాటలు ఆ ఆవరణలో ఆడుకుంటున్నాయి. ఆర్డర్లు తీసుకోవడం, మన సెక్టార్ వెతుక్కోవడం, ఆ పైన మన టీమును కలుసుకోవడం, ఆ తరువాత మెటీరియల్ తీసుకొని చెక్ చేసుకోవడం, ఆఖరుగా భోజనాలు చేసి మనకు కేటాయించిన బస్సు ఎక్కి బయలుదేరడం. ఇదే అక్కడ ఎప్పుడూ జరిగేది. ఇప్పుడు అదే జరిగింది. కాకపోతే అదనంగా మరొకటి జరిగింది. నాకు ఉద్యోగం వచ్చిన తొలినాళ్లలో నా దగ్గర చదువుకున్న నా విద్యార్థులు, వాళ్ళు ఉపాధ్యాయులై నాతో పాటు ఎన్నికల విధులలో పాల్గొనడానికి వచ్చి నాతో కలిసి భోంచేశారు. నాకు కిన్నెరసాని వద్దనున్న రాజాపురంలో డ్యూటీ వచ్చింది. ఆ ఊరిలో ఉన్న గవర్నమెంట్ స్కూలు నా పోలింగ్ స్టేషన్. సెక్టోరియల్ ఆఫీసర్ రాణి మేడం గారితో కలిసి మా పీఓ ప్రభావతి గారు, ఓపీఓలు పాషాభాయ్, వీరభద్రం, నేను పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళాం. బాగానే ఉంది. దిగంగానే రేపటి యుద్ధానికి సన్నద్ధమవుతున్నాం. చూస్తుండగానే రాత్రి అయింది. ముందు రోజే చేసుకోవడానికి అవకాశం ఉన్నంత వరకు పనులు పూర్తి చేసుకున్నాం. అధికారులు తినడానికి ఏదో పంపించారు, కానీ అలసట వల్ల తినాలనిపించడం లేదు. ఈలోగా చెమటలు తుడుచుకుంటూ వెళ్ళి స్నానం చేసి వచ్చాను. వచ్చి చూస్తే నా ఫోన్లో మిస్డ్ కాల్ ఉంది. మా నాన్న చేశారు. అమ్మా నాన్న ఊర్లో ఉంటారు. విషయం తెలుసుకుందామని రిటర్న్ కాల్ చేశాను. అవతల నుండి మా నాన్న. ఆయన రేపు పోలింగ్ బూత్లో ఏజెంట్గా కూర్చోవాలట. అక్కడ ఎలా ఉంటుంది, దానికి ఏమేం కావాలి అని అడిగి తెలుసుకుని పెట్టేశారు. మా పిల్లలిద్దరూ హైదరాబాద్లో ఉంటారు. ఓటు వేయడానికి వస్తారు. కానీ నేను డ్యూటీకి వచ్చినందువల్ల ఇంటి దగ్గర నా భార్య ఒక్కతే ఉండాల్సి వస్తుందని మా అబ్బాయిని ఒకరోజు ముందే రమ్మన్నా. అదే తెలుసుకుందామని వాడికి ఫోన్ చేశా. వాడు
తను ఇంట్లోనే ఉన్నానని, నన్ను జాగ్రత్తగా ఉండమని చెబుతూనే ఫోను వాళ్ళ అమ్మకిచ్చాడు. ఇక నా అర్థాంగి నా జవాబులతో పనిలేని ప్రశ్నల వర్షం కురిపించింది. డ్యూటీ ఏ ఊర్లో వచ్చింది, అక్కడ ఎలా ఉంది, గొడవలేం జరగవు కదా అన్నట్టు పోయినసారి ఎలక్షన్ అప్పుడు టవలు మర్చిపోయి వచ్చారు. అంతకుముందు ఒకసారి ఛార్జీలు వదిలేసి వచ్చారు. ఈసారన్నా ఏం మర్చిపోకుండా తీసుకురమ్మని వార్నింగ్ లాంటిది ఇచ్చింది. లాంటిదేంటి కర్మ, వార్నింగే. ఇలా తను హెచ్చరించకుండానూ ఉండదు, నేను మర్చిపోకుండానూ ఉండను. మా ఇద్దరికి ఇది మామూలే. ఇలా మాట్లాడుతుండగానే మా అమ్మాయి దగ్గర నుండి కాల్ వచ్చింది. ఆ విషయమే మా ఆవిడికి చెప్పి అటు మాట్లాడాను. కిట్టు, నేను ఇప్పుడే మియాపూర్లో బస్సు ఎక్కాను. సత్తుపల్లి వచ్చేటప్పటికి 7 అవుతుందట. డైరెక్ట్గా పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓటేసి ఇంటికెళ్ళనా అని సలహా అడిగింది. తనకేదో చెప్పి టైం చూద్దును కదా, రాత్రి 11 అయింది. ఇక ఫోన్ల ప్రహసనానికి స్వస్తి పలికి పక్కపరుచుకొని పడుకుంటుండగా మా నాన్న దగ్గర నుంచి మళ్ళీ ఫోన్ వచ్చింది. మళ్ళేంటబ్బా అనుకుంటూ లిఫ్ట్ చేశాను. కాకపోతే ఈసారి మా అమ్మ మాట్లాడింది. అది ఒక్క మాటే మాట్లాడింది. ఆ ఒక్క మాట కూడా ఏంటో తెలుసా? అయ్యా, ఏమైనా తిన్నావా? నువ్వు అసలే ఆకలికి ఆగలేవు కదరా అని. అది కదా అమ్మ ప్రేమంటే. అందుకే కదా ఆ తల్లికి అంతటి స్థానం. నా కుటుంబం అంతా నన్ను గౌరవించింది, నా యోగక్షేమాలు విచారించింది. కానీ మా అమ్మ మాత్రం నా ఆకలిని గుర్తించింది. అందుకే అమ్మకు నమస్కారం. కాదు కాదు, ప్రతి అమ్మకు నమస్కారం. ఆకట్టుకునేలా చెప్పాలే గాని కథలంటే ఇష్టపడిన వారు ఎవరుంటారు చెప్పండి? ఆబాల గోపాలం అందరూ ఇష్టపడే ఈ కథలు అనాది నుండి ఆధునికం వరకు వాటి ప్రాధాన్యత ఏమాత్రం కోల్పోలేదు. ఒక భాషోపాధ్యాయుడినైన నాకు ఆ విషయం బాగా తెలుసు కాబట్టి గత 25 సంవత్సరాలుగా నేను నా బడి పిల్లల కోసం ప్రతి పాఠం సందర్భంలోనూ ప్రణాళికాబద్ధంగా చెబుతూ వస్తున్న కథలలో 25ను రజతోత్సవం పేరుతో పుస్తక రూపంలోకి తెచ్చాను. అవే కథలను ఇప్పుడు ఇలా వీడియో రూపంలో తెస్తున్నాను. ముందు ఆలకించండి, ఒకవేళ నచ్చితే అభినందించండి, వీలైతే 10 మందితో పంచుకోండి. నమస్తే. కృష్ణార్జున్, రంగపురి.